నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నీర్జా భానోత్ ఈమె కథ చాలామంది చాలాసార్లు చదివారు. సోషల్ మీడియాలో మాత్రమే కాదు, ఆమె పేరుతోనే సినిమా కూడా వచ్చింది. సోనం కపూర్ చేసింది ఆ పాత్రను. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆమె కథ మరోసారి సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది. దాన్ని మరొకసారి గుర్తుకు చేసుకుందాం. ముందుగా ఆ కథను మనం ఒకసారి పరిశీలిద్దాం. 1963లో చండీగఢ్లో పుట్టి ముంబై వీధుల్లో పెరిగిన ఒక సామాన్యమైన అమ్మాయి ప్రపంచం గర్వించి అసాధారణ సాహసానికి చిరునామాగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అందమైన రూపంతో మోడలింగ్ రంగంలో మెరిసిన నీర్జా 1985లో పాన్ ఆమ్ విమాన సంస్థలో ఫ్లైట్ అటెండర్గా చేరినప్పుడు ఆమె వయస్సు కేవలం 23 ఏళ్ళు. 1963లో చండీగఢ్లో పుట్టి ముంబై వీధుల్లో పెరిగిన ఒక సామాన్యమైన అమ్మాయి ప్రపంచం గర్వించే అసాధారణ సాహసానికి చిరునామాగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అందమైన రూపంతో మోడలింగ్ రంగంలో మెరిసిన నీర్జా 1985లో పానామ్ విమాన సంస్థలో ఫ్లైట్ అటెండర్గా చేరి ఆమె వయస్సు అప్పుడు కేవలం 23 ఏళ్ళు. ఆ 17 గంటల పోరాటం 1986 సెప్టెంబర్ 5 ముంబై నుంచి కరాచీ మీదుగా న్యూయార్క్ వెళ్తున్న పాన్ ఆమ్ ఫ్లైట్లో 73లో నీర్జా సీనియర్ పర్సనర్గా విధుల్లో ఉంది. ఉదయం 6 గంటల సమయం కరాచీ విమానాశ్రయంలో విమానం ఆగి ఉండగా భద్రతా సిబ్బంది ముసుగులో 4 సాయుధ ఉగ్రవాదులు మృత్యుగుహలోకి ప్రవేశించారు. నీర్జా అప్రమత్తత అమోఘం. ఉగ్రవాదులు తన మీద తుపాకీ గురిపెట్టినా వణకకుండా చాకచక్యంగా హైజాక్ కోడ్ను పైలట్లకు చేరవేసింది. ఫలితంగా పైలట్లు కిటికీ గుండా తప్పించుకున్నారు. విమానం కదలలేని స్థితికి చేరింది. 380 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ప్రాణాలు ఇప్పుడు ఆ 23 ఏళ్ల యువతి చేతుల్లో ఉన్నాయి. మానవత్వపు గొప్పతనం. ఉగ్రవాదులు అమెరికన్లను టార్గెట్ చేసి అందరి పాస్పోర్ట్లు స్వీకరించమని ఆమెను ఆదేశించారు. వారి కుట్రను పసిగట్టిన నీర్జా తన టీముతో కలిసి అమెరికన్ పాస్పోర్ట్లను సీట్ల కింద దాచిపెట్టి మరికొన్నింటిని చెత్తబుట్టలో వేయించింది. అలా ఆ విమానంలోని 44 మంది అమెరికన్లలో 42 మందిని ఉగ్రవాదుల కంట పడకుండా రక్షించింది. ప్రాణమిచ్చి ప్రాణాలు నిలిపి దాదాపు 17 గంటల ఉత్కంఠ తర్వాత సహనం కోల్పోయిన ఉగ్రవాదులు విమానంలో కాల్పులు జరుపుతూ గ్రైనేడ్లు విసరడం మొదలుపెట్టారు. అదే సమయంలో నీర్జా అత్యవసర ద్వారాన్ని తెరిచింది. ఆమె ముందుగా బయటపడి ప్రాణాలు కాపాడుకునేటువంటి అవకాశం ఉన్నా తాను పక్కకు నిలబడి ఒక్కొక్క ప్రయాణికుడిని బయటకు పంపింది. చివరి క్షణాల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి 3 పసిపిల్లలను కాపాడుతుండగా ఉగ్రవాదులు నీర్జాను జుట్టు పట్టి లాగి అతి దగ్గర నుంచి కాల్చారు. తన 24వ పుట్టినరోజుకు కేవలం 2 రోజుల ముందు కరాచీ రన్వేపై వీరవనిత నేలకొరిగింది. గర్వించదగ్గ గౌరవం. ఆమె త్యాగానికి చిహ్నంగా భారత ప్రభుత్వం ఆమెను అశోక చక్రతో సత్కరించింది. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా, తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. కేవలం భారతదేశమే కాదు, పాకిస్తాన్ తమ్నహా ఏ ఇన్సియాత్, అమెరికా స్పెషల్ కరేజ్ అవార్డు కూడా ఆమె సాహసాన్ని కొనియాడాయి. ఇక్కడ సందేహం ఏమిటంటే, అమెరికన్లను కాపాడింది కాబట్టి అమెరికా అవార్డు ఇచ్చి గౌరవించింది, రీజనబుల్. ఆమె ఇండియన్ అశోక చక్ర ఇచ్చి గౌరవించింది, వెరీ రీజనల్. కానీ మధ్యలో పాకిస్తాను ఎందుకు వచ్చింది? అది ఎందుకు పురస్కారం ఇచ్చింది? ఇండియన్లు శత్రుదేశంగా భావించే పాకిస్తాన్ ఒక భారతీయ యువతికి తన దేశ అత్యున్నత పురస్కారాన్ని ఎందుకు ఇచ్చింది? హైజాక్ జరిగిన పానామ్ ఫ్లైటు 73 అప్పుడు కరాచీ పాకిస్తాన్ విమానాశ్రయంలో ఉంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక దేశ భూభాగంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు అక్కడ ప్రాణాలు కాపాడిన వారిని గౌరవించాల్సిన బాధ్యత ఆ దేశంపై ఉంటుంది. నీర్జా చూపిన సాహసం వల్ల పాకిస్తాన్ గడ్డపై జరగాల్సిన భారీ రక్తపాతం చాలా వరకు తగ్గింది. ఆ విమానంలో కేవలం భారతీయులు, అమెరికన్లు మాత్రమే లేరు. గణనీయమైన సంఖ్యలో పాకిస్తాన్ పౌరులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నప్పుడు నీర్జా కేవలం భారతీయులను, అమెరికన్లో చూడలేదు. జాతి మత భేదం లేకుండా అందరినీ కాపాడింది.
ఆమె రక్షించిన వారిలో పాకిస్తానీలు కూడా ఉండడంతో ఆ ప్రభుత్వం ఆమెను గౌరవించక తప్పలేదు. ఆ రోజుల్లో ఈ హైజాక్ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక 23 ఏళ్ల అమ్మాయి ఉగ్రవాదులకు ఎదురు నిలిచి అంతమందిని కాపాడడం అనేది ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. కేవలం ఒక దేశానికి పరిమితం కాకుండా మానవత్వానికి ఆమె చేసిన సేవను గుర్తించకపోతే అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయని పాకిస్తాన్ భావించింది. అందుకే ఆమె తమ్జుమా ఏ హిన్యహిత్ అని ప్రకటించింది. సాధారణంగా పాకిస్తాన్ భారతీయుల విషయంలో చాలా కఠినంగా ఉంటుంది, కానీ నీర్జా చేసిన త్యాగం అటువంటి సరిహద్దులను, రాజకీయాలను చెరిపివేసింది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ వంటి దేశం కూడా తల వంచి సెల్యూట్ చేసే ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడింది. అందుకే ఆమెని హీరో ఆఫ్ నేషన్స్ అని పిలుస్తారు.